లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. రేయ్ ఏంట్రా నీ అబ్బా ఏమైందిరా? ఆ పిల్ల సూపర్ రా, మర్చిపోలేకపోతున్నా. ఏమైందిరా? వీడి కొల్లు బాగా తిమ్మిరెక్కేసి కొట్టుకుంటున్నాడు ఎదవా. రేయ్ ఆడెవడో దొంగతనం చేత్తో చేస్తే మా నాన్న చేతులు కాల్చేశాడు. మరి ఈడి పరిస్థితి అయినా వాళ్ళది నాకు అది కావాలి. అరే మామ, చుడిదార్లు బ్యాన్ చేస్తే బాగుంటుందిరా. అందరూ లంగావాణి వేసుకుంటారు సిటీలో కూడా. నిజమేరా మామ, కరెక్ట్ చెప్పు. పల్లెటూరులో కూడా ఇలాంటి ఫిగర్లు ఉండాలంటే నమ్మలేకపోతున్నాడు రా. ఒక్కసారి ఇచ్చేది చచ్చిపోయినా పర్లేదురా. రే బాబు నోర్మేంట్రా, దండం పెడతాను రా. ఫిగర్ ఏముందిరా మామ, చెయ్యి వేస్తేనే కందిపోయేటట్టుంది. రాయ్ చెయ్యి వేసి చూడరా, నువ్వెక్కడే చచ్చిపోతావు. సారీ ఉండరా మామ. సారీ, మా వాళ్ళకి మన ఊరి సంగతులు సరిగ్గా తెలియవు సూరి. మీ నాన్నకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా రాజాబాబు. తెలుసు సూరి, మా వాళ్ళతో నేను మాట్లాడతాను. మీరు నచ్చ చెప్పుకోండి రాజాబాబు. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. ఆడికి భయపడేదేంట్రా? ఏంట్రా ఆడికి భయపడేది? రేయ్ నోరు మూసుకుని పదండి రా. రాజులు అయ్యా వస్తున్నానయ్యా. రెడీయా? రెడీ అయ్యా. లగేజ్ తీసుకెళ్ళి కారులో పెట్టు. అలాగేనయ్యా. ఏమే రెడీ అయ్యావా? వస్తున్నానండి, వస్తున్నాను. ఎంతసేపే? వెళ్దామా? వెళ్దాం. ఏర్రా నీ ఫ్రెండ్స్? ఊరు చూడడానికి బయటికి వెళ్ళారు నాన్న. మీ అమ్మ నేను పక్క ఊరు పెళ్ళికి వెళ్తున్నాము. 2 రోజులు ఆగొస్తాం, జాగ్రత్తగా ఉండండి. సరే నాన్న. ఆడేమైనా చిన్నపిల్లడా, జాగ్రత్తలు చెప్తున్నారు. వాడు ఎప్పుడు నాకు చిన్న పిల్లాడేనే, జాగ్రత్త. సరే నాన్న. అమ్మాయి ఈయన కొడుకు ఏం చేస్తున్నాడు ఏంటో. రాయ్ సుబ్బి, రాయ్ బయటికి రా. ఏంట్రా సూరి ఇలా వచ్చేసావు? మీ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చాడని చూసి వెళ్దామని వచ్చాను. అరే జోకులు ఆపురా బాబు. మరి ఇంకేంట్రా, మా నాన్నకి 3 నెలల నుంచి పాల డబ్బులు బాకీ ఉన్నావని తెలుసు కదరా నీకు. అది కాదురా, కాస్త ఇబ్బందిగా ఉంది. రే ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే మా నాన్న నన్ను ఇంట్లోకి రానివాడు. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు, నేను తీసుకెళ్తున్నాను. ఇచ్చామా? ఇచ్చే. అది కాదురా సూరి. సొల్లాపి ముందు డబ్బులు తీరా. భలే వాడిరా, అబ్బకు దగ్గర కొడుకు అనిపించుకున్నావు. ఏంట్రో లెక్క తగ్గింది. తీ 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 తీ. అది ఒక్క నిమిషం. రాయ్ మా బాబుకు తగ్గ కొడుకునైతే మరో 3 నెలల తర్వాత వచ్చి ఇవ్వండిరా. మా బాబుకు మించిన కొడుకుని కాబట్టి లెక్క తక్కువ అవ్వకుండా వెళ్తున్నాను రా. ఎరా బాగా ఇచ్చానా? ఇవాళ నా ఫిగర్ ఒంటరిగా వస్తుందిరా. ఇట్టి పరిస్థితిలో దాన్ని వదిలేదు లేదు. నోర్మైరా. ఏంటి వరా, ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నా. ఎన్నాళ్ళకు దొరికేవే నాకు. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడమంటా?
ఏంట్రా షాక్ అయ్యారా? ఇదేరా నేను. వాడేదో నోటి దోకతో బయటికి వాగేశాడు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు కసే. నిన్ను చూస్తేనే నా నరాలు జివ్వమంటాయి. చాలా కంట్రోల్ చేసుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను. ఇప్పుడు వచ్చిందే కరెక్ట్ టైం. రావే. అది వెళ్ళిపోతానే రా, ఇది ఉంది కదరా. సూరి, నేను వరా తోటలో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రాజాబాబు వాళ్ళు వరాన్ని ఆపేశారు. ఎక్కడికి పోయిందిరా? వెతకండి రా దాన్ని. అక్కడుందిరా. నన్నే కొడతావే? హలో హలో అంకుల్. రాజా? రాజా రాజా రాజాకేమైంది? రాజా మీరు త్వరగా రండి, రాజాకేమైంది చెప్పరా? అయ్యా ఏమైందయ్యా? ఏమైందయ్యా?
రాజా రాజా బిడ్డా బిడ్డా ఏమైంది బిడ్డా ఏమైంది బిడ్డా బిడ్డా ఏమైంది బిడ్డా చెప్పరేరా బిడ్డా అరే మామ, లెగరా, రే. లెగరా రే అరే రాజా మామ. లెగరా ఏమైంది రే మామ రే. అరే చెప్పరేంట్రా చెప్పండ్రా ఏమైందిరా మేము ఎక్కడికి కూర్చున్నాం అంకుల్ వరలక్ష్మి వచ్చింది, రాజాతో మిస్బిహేవ్ చేసింది. రాజా ఒప్పుకోపోయేసరికి చంపేసి పారిపోయింది అంకుల్. ఏంటిరా ఇటే వెళ్ళిపోయింది అంకుల్. రాజులు అయ్యా. అది ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్పరా నాకు సరేనయ్యా. ఏరా మీ కుటుంబాన్ని నా సొంత మనుషులుగా చూసుకున్నాను రా, కానీ మీరు నాకు చేసిన ద్రోహం ఏంటి? తిన్నింటి వాసాలు లెక్క పెడతారా? ఎక్కడ్రా నీ కూతురు? అయ్యా నిజంగా అది ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు అయ్యా. చిన్నపిల్లయ్యా దాన్ని వదిలిపెట్టండి అయ్యా. అయ్యా అది అమ్మాయికురాలయ్యా, ఈ హత్య చేసి ఉండదయ్యా. ఎవడికి చెప్తారు? అది చేయకపోతే దాన్ని ఎక్కడ దాచారా? మాకు అరే దాన్ని ఎక్కడ తెలియదు దాచారు? మీరైనా చెప్పండ్రా. మాకేం తెలీదయ్యా. అరే నువ్వైనా చెప్పరా. నిజంగా మాకేం తెలియదయ్యా. అరే రాజులు అయ్యా వీళ్ళు ఇలా మాట వినరు గాని అది దొరికే వరకు ఎవడిని ఊరు పొల మీద దాటనివ్వద్దు. ఎవడన్నా దాటడానికి ప్రయత్నించాడో అడ్డంగా నరికే. నమస్తే సార్. ఎరా ఏమున్నాయి? పూరి ఇడ్లీ వడ. రే, ఒక్క ప్లేట్ ఇడ్లీ తే. రెండు తే, రెండు సరే, తే. సరే. ఎల్. పూరి అలాగేనండి. పూరి అంట అదే ఎల్. ముందు దానికి పెట్టరా, దానికి పెట్టు. బాగా తినవే, ఎలా? బాగా తిను. చెత్తప్ప మొహం వేసుకుని నువ్వెక్కడా తగ్గవే. మా బాబు ఎప్పుడు అంటుండేవాడే పాల దగ్గర పాపల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని. పాల దగ్గర జాగ్రత్తగానే ఉన్నానే, పాప దగ్గర దొరికిపోయినాయి. ఖర్చు రాసుకో, ఇంటికి వెళ్ళగానే మా అమ్మని అడిగి ఇచ్చేస్తా. నీ ఖర్చులన్నీ ఎలాగా నువ్వే ఇస్తావు, మరి నా ఖర్చులు ఎవడిస్తాడే? అది కూడా నేనే ఇస్తాను, అప్పు రాసుకో. ఈ తొక్కలో పౌరుషానికి ఏమీ తక్కువ లేదే. అయ్యో ఏమైంది? పరస ఎవడో కొట్టాడే. ఇవా తంతా. సర్లే ఏదో చేద్దాం. రా రా రా. కర్మరా బాబు. మా అమ్మ ఏం కావాలి బిడ్డ? మామ డబ్బులు ఎవరో లేకపోతే కొట్టాడు. పోరిని గడ వదిలే. ఇదిగోమ్మా వాళ్ళ డబ్బులు కూడా తీసుకో. అట్లానే బిడ్డ. భయ్యా నువ్వు మా డబ్బులు ఇవ్వడం ఏంటి భయ్యా? పర్వాలేదు భయ్యా. ఏ ఊరు నుంచి Thank you వచ్చారు? భయ్యా, thank you. ఆ పక్కన నుంచి వచ్చాం భయ్యా. అమ్మాయి ఎవరు? అది చుట్టాలు. అర్థమైంది. వెళ్దాంరా. ఎక్కడికి భయ్యా? ఉండటానికి ఇల్లు ఉండాలి కదా. అవును భయ్యా. రా వెళ్దాం. సరేనే భయ్యా. ఎక్కడికి? నువ్వు రా. నేను చెప్తున్నాను కదా, నువ్వు రా. ఏం మాట్లాడు, నువ్వు లోపలికి వెళ్ళు. ఎక్కువ పోనీ భయ్యా. ఏంటి? నా పేరు జానీ, ఇక్కడ ఆటో స్టాండ్కి ప్రెసిడెంట్ని. ఇక్కడ ఏ సమస్య వచ్చినా నేనే సెటిల్ చేస్తా. బాగా భయ్యా. ఈ హైదరాబాద్ సిటీలో జానీ పేరు తెలియనోడు ఎవ్వడూ లేడు. నాకు ఇదంతా తెలీదు, ఆపేమని ఫస్ట్. రండి దిగండి.
ఇదే మన ఇల్లు. సుభద్ర, ఎవరండి వీళ్ళు? వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు. నమస్తే. నమస్తే. ఇవాళ నుంచి ఇక్కడే ఉంటారు. ఇక నుంచి ఏం కావాలో చూసుకో. వెళ్ళమ్మా, లోనికి పో. నీకేం భయం లేదు. మీ అన్నయ్య ఇలాంటి లోనికి పో. వెళ్ళు. భయ్యా, నువ్వు మా వల్ల ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటావు. మా ఊరు తెలీదు, పేరు తెలీదు. ఎందుకు భయ్యా ఒక్కసారి టెన్షన్ ఆలోచించు. పడకపోయా, నేనున్నానుగా, నేను చూసుకుంటా. తెల్లవారేసరికి జాబ్ చూస్తా, జాయిన్ అవుదు కానీ టెన్షన్ పడకు. వెళ్ళి లోనికి. నా వల్ల నువ్వు చాలా టెన్షన్ ఏం కాదులే భయ్యా, Thank you భయ్యా. మనిషిని నమ్మాలి. నేనున్నా కదా. లోనికి పద. థ్యాంక్ యూ. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నడు, బయటికి నడు. గట్టిగా ఓకే, ప్లీజ్ 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 కొంచెం మెల్లిగా మాట్లాడవే. ఆడు వింటాడే. రేపు నుంచి మనం ఇక్కడే ఉండాలి. ఏంటి, మన ఇద్దరం కలిసి ఒకటే గదిలో ఉండాలా? అసలు ఏమనుకున్నాడు వాడు మన ఇద్దరి గురించి? అలా నసుకుతావేంటి చెప్పు. షూ 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 మన ఇద్దరం లవర్స్ అని ఊరి నుంచి లేపుకొచ్చానని అనుకుంటున్నాడే. చిచ్చి, నీతో నేను లేచిపోవడం ఏంటి? ఇదేనా నాకు పండగ ఏంటే, కానీ తప్పదే కొన్ని రోజులు నా గురించి భరించవే. సమస్యే లేదు, నేను నీతో కలిసి ఉండడం కుదరదంతే. అది కాదే, సిటీలో ఎంతకంటే మంచిలు మనకు దొరకదే. నా మాట వినవే కొంచెం. అయితే వస్తే ఊర్లో అంతా సర్దుకున్న తర్వాత మనమే నిజం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే. అప్పుడు దాకా కొంచెం ఓపిక పట్టవే. నా మాట వినవే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానే. కాళ్ళు పట్టుకుంటానన్నా నా మాట వినవే. సర్లే కాని ఒకే రూమ్ లో ఉన్నామని చెప్పి నాటకాలు వేసావనుకో, నా సంగతి తెలుసుగా. ఈ సంగతి నాకు బాగా తెలిసే. ఈ మూలలో ఆ మూలలో ఎక్కడో దగ్గర పడుకుంటానే, సరేనా? సర్లే ఏడు. కోట్ ఏంటి? అన్నా నమస్తే. నమస్తే. ఏంట్రా ఇట్లొచ్చినావు? అన్న, మొన్న కుర్రోడు గురించి చెప్పాను కదా, అతడే మా ఊరోడే. పిలువు, ఇక్కడ పిలువు. ఏ సూరి, లేరా. నమస్తే సార్. నమస్తే. ఆ కుర్రోడిని నేనేనండి. ఇతని గురించేనా? ఇతనే అన్న. మంచిగా చేసుకుంటావా? జాగ్రత్త. సరే సార్, సరే. అయితే రేపటి నుంచి రా. ఓకే సార్. శ్రీధర్, అదే చూడు. చూపిస్తాను. అన్న ఒక మాట. ఏం జరిగింది అలా కూర్చున్నావు? ఏం లేదు, చెప్పు. నీ గురించి ఏం తెచ్చినా చూసుకో. ఏంటి? నీకు బట్టలు లేవని తెచ్చానే. ఇదిగో ఇది చూడు. ఇదేంటి? చుడిదారా? నేను ఎప్పుడైనా వేసుకున్నానా? నన్ను అడగకుండా ఎందుకు తెచ్చావు? నీకు బాగుంటుందని తెచ్చానే. నాకు బాగుంటే సరిగ్గా చూడు, నీకు నచ్చుతుంది. నాకు నచ్చదు. నీకు నచ్చితే తీసుకొస్తావా? నువ్వు ఇలా చేస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఒసే, ఈ పరిస్థితుల్లో వెళ్తే నీ ప్రాణానికే ప్రమాదమే. నాకేం భయం లేదు. నేనేమైనా కావాలని చంపానా? ఒసే, మూర్ఖంగా మాట్లాడికి. నువ్వు ఏ ఉద్దేశంతో చంపినా నీలకంఠానికి కనిపిస్తే నేను గ్యారంటీ చంపుతాడే. అందుకని ఇక్కడే ఉండాలా? ఉండాలి, కొంతకాలం తప్పదు. నాకు ఇక్కడేం బాలేదు. ఇక్కడ బాగోపోతే ఏ ఊటీయో కొడైకెనాలో తీసుకెళ్ళమంటావు చెప్పు, అదే చేస్తాను. ఒసే, నీకు ఇక్కడ నచ్చకపోతే వెళ్ళి ఊరి మీద తిరక్కే. నీలకంఠం మనుషులు వచ్చి మొత్తానికి ఎత్తుకుపోతారు. మళ్ళీ నిన్ను రక్షించడం నా వల్ల కాదే. ఇప్పటికే నా జీవితం సగం సంకనాకపోయింది. నేనేమన్నా నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పానా? ఒసే, ఎందుకు అలా అరుస్తావు? ఆగవే. పోరా. ఛీ, ఇది ఇంకా దీని జీవితంలో మారదు. ఛ! ఎవరిది? కొత్త నెంబర్గా ఉంది. సరే చూద్దాం. హలో. రే సత్తి, నేను రా, సూర్యని మాట్లాడుతున్నాను. సూరి, మీరిద్దరు బాగున్నారా? మీ ఇద్దరం బానే ఉన్నారా? ఎక్కడున్నారా? హైదరాబాద్లో రా. అంతా బాగానే ఉందిగా. మాకేం ఇబ్బంది లేదురా, అంతా సవ్యంగానే ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి రా. నీలకంటే ఏమన్నా మా గురించి మనుషులు పంపించాడా? మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ళోకి రామాకండి రా. ఏరా, దేనికి? ఇక్కడ నీలకంట మనుషులను పెట్టి ఉమ్, ఓ బేబచ్చంగా ఎతికిచ్చేస్తున్నాడు రా. అరే మీరు దొరికితే మామూలుగా ఉండదురా మామ. ఉమ్. ఒరే మామ జాగ్రత్త రా. హలో 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 అన్నా రాజు అన్న. ఎక్కడ్రా వాళ్ళు? తెలీదన్నా. చెప్పరా. హైదరాబాద్.